నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. గత నెల రోజుల నుంచి ఇంటర్నెట్లోను, సోషల్ మీడియాలోను, యూట్యూబ్ ఛానల్స్లోను, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను, అలాగే ప్రింట్ మీడియాలోను ఎక్కడ చూసినా కానీ నడుస్తున్న హాట్ టాపిక్ ఏదైనా ఉంది అనంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారమే అని చెప్పాలి. సో ఈ లడ్డు 2019 నుంచి 2024 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారవలసిన శ్రీవారి లడ్డు ప్రసాదం పూర్తిగా కల్తీ నెయ్యి అని కూడా చెప్పకూడదు, సింథటిక్ నెయ్యితో తయారైంది అని చెప్పాలి. ఎందుకంటే సిబిఐ కామన్ దర్యాప్తులో అదే తేలింది కాబట్టి. సో ఈ సింథటిక్ నెయ్యి అంటే ఏంటి, దాంట్లో ఏముంటాయి అని చూస్తే కనుక జంతువుల కొవ్వు, అలాగే డాల్డా, కెమికల్స్, సుగంధ ద్రవ్యాలు, యాసిడ్లు ఇవే ఉంటాయి అని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఈ పాపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోయక తప్పటం లేదు. ఎటు మోస్తున్నాం కాబట్టి కొంతలో కొంత టీడీపీ మీద, అలాగే కూటమి ప్రభుత్వం మీద కూడా బురద చల్లితే పోతుంది అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందుకనే ఇప్పుడు ఇందాపూర్ డైరీకి సంబంధించిన వ్యవహారంలో హెరిటేజ్ని ఇరికించాలని చూస్తుంది అని అంటున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు. సో అసలు ఏంటి ఈ ఇందాపూర్ వ్యవహారం ఏంటి, ఇందాపూర్ తోటి హెరిటేజ్కున్న సంబంధం ఏంటి, ఇందాపూర్ని అడ్డం పెట్టుకుని హెరిటేజ్ నిజంగానే టీటీడీకి నెయ్యి సప్లై చేసిందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆరోపణలు నిజమేనా అని చెప్పేసి ఒక్కసారి మనం చెక్ చేద్దాం. సో అయితే ఇక్కడ నేను ఈ వీడియోకి టైటిల్ కూడా అందుకే ఇలా పెట్టాను, హెరిటేజ్ జోలికి వచ్చారు, నా కోడలు కనిపించేంత సాఫ్ట్ కాదు, కేసులు వేస్తే లాక్కోలేక పీక్కోలేక చస్తారు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేతే అంటున్నట్టుగా నేను టైటిల్ పెట్టాను. ఎందుకు ఈ టైటిల్ పెట్టాను అనేది కూడా చెప్తాను. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో లోకేష్ మీద కూడా ఒక కథనం ఇలాగే ప్రసారం చేశారు సాక్షిలో, చిన్నబాబు చిరుతిళ్ళు అని చెప్పేసి. అంటే మంత్రిగా ఉన్న లోకేష్ బిజినెస్ సమ్మిట్లు జరిగాయి కదా, ఆ టైంలో అక్కడ బిజినెస్ సమ్మిట్లకి వెళ్ళిన టైంలో చిరుతిళ్ళకే లక్షలు ఖర్చు పెట్టారు అని చెప్పేసి ఆయన మీద కొన్ని ఆరోపణలు చేశారు. అయితే అవి నిరాధారమైన ఆరోపణలు. సో ఆ ఆరోపణలకి సంబంధించి లోకేష్ లైట్ తీసుకోవచ్చు, కానీ లోకేష్ దాన్ని చాలా పరువుగా తీసుకున్నారు. అంటే తన తిండికి సంబంధించిన విషయం, అంత తిండి తాను తింటానా అని చెప్పేసి ప్రజల్లో ఒక అభద్రతా భావాన్ని, తప్పుడు సంకేతాన్ని సాక్షి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంపించింది. దాన్ని లోకేష్ చాలా అంటే మనసుకు తీసుకున్నారు. గట్టిగా దాని మీద నిరూపించుకోవాలి, తాను తప్పు చేయలేదని నిరూపించుకోవాలి, తానంత తిండిపోతునిగా తనని ప్రజలకి చూపించిన దానికి పర్యవసానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుభవించాలి అని చెప్పేసి ఆయన గట్టిపట్టు పట్టారు. కాబట్టే చిన్నబాబు చిరుతిళ్ళు అనే కథనం ప్రసారం చేసినందుకు సాక్షిని కోర్టుకి ఇచ్చారు. ఇప్పటికీ ఆ కేసు విశాఖపట్నం కోర్టుల్లో అంటే వాయిదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరి తాజాగా హెరిటేజ్ని కూడా అలాగే ఇరికించాలని చూశారు. కాబట్టి మరి దీనికి పర్యవసానాలు కూడా ఖచ్చితంగా తీవ్రంగానే ఉండబోతున్నాయి. ఎవరెవరైతే హెరిటేజ్ మీద తప్పుడు వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో తీవ్రమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అయితే కొంతమంది మేల్కొన్నారు, కొంతమంది ఆ పోస్టులన్నీ కూడా సోషల్ మీడియాలోవి లేకపోతే యూట్యూబ్లో పెట్టిన వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేశారు. కాకపోతే ఇంకా కొన్నిటికి సంబంధించి వాళ్ళు స్క్రీన్ షాట్లు తీసుకుంటారు కదా, ఎప్పుడైతే అది తప్పుడు వ్యవహారం అని వాళ్ళకి తెలుసో, హెరిటేజ్ మేనేజ్మెంట్కి లేకపోతే ఆ ఎంప్లాయీస్కి, మెయిన్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి తెలుసో, వాళ్ళు వెంటనే మన మీద ఎందుకు ఇలాంటి తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని స్క్రీన్ షాట్లు తీసుకుంటారు. మరి ఆ స్క్రీన్ షాట్లు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా డిలీట్ చేసిన వాళ్ళు కూడా పర్యవసానాలు ఎదుర్కోక తప్పదు. అయితే ఇక్కడ అసలు తప్పుడు కథనాలు ఎలా ప్రసారం చేశారు, వాటిని ఎలా లింకప్ చేశారనే చూద్దాం. ఇది ఇందాపూర్లో ఉండే డైరీ. సో ఇందాపూర్ డైరీకి సంబంధించి ఇదిగోండి సోనాయి డైరీ. ఈ సోనాయి డైరీ రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకి పాలు కొనుగోలు చేసి వాటిని అమ్ముకుంటుంది. రైతులకి సరైన గిట్టుబాటు ధర కల్పించడం లేదు అని చెప్పేసి ఇప్పుడు వార్తలు దీని మీద వెల్లువెత్తుతున్నాయి. సో వెల్లువెత్తుతున్న క్రమంలో ఈ సోనాయి డైరీ ఎవరిదా ఏంటి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామంది రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేస్తే ఈ సోనాయి డైరీ, ఇందాపూర్లో ఉండే ఈ సోనాయి డైరీ ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా ఆవు నెయ్యి సప్లై చేసింది లడ్డూల తయారీకి. సో అయితే దొరికిందే ఛాన్స్ అనుకున్నారు. దీనికి హెరిటేజ్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయని చూశారు. హెరిటేజ్కి దీనికి సంబంధాలు ఉన్నమాట వాస్తవమే. ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని చెప్పేసి మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. కానీ వాళ్ళు ప్రచారం చేసిన దుష్ప్రచారం చేసినవి చూస్తే ఇలా ఉంటాయి. హెరిటేజ్ ఫుడ్స్ సిబిఎన్ ఫ్యామిలీ బిజినెస్, హెరిటేజ్ ఫుడ్స్ సిబిఎన్ ఫ్యామిలీ బిజినెస్ అని చెప్పేసి, అంటే క్విడ్ ప్రోకో కింద ఇందాపూర్ డైరీ అండ్ టీటీడీ ఘీ సప్లై, వీళ్ళకి ఘీ సప్లై చేసే
కాంట్రాక్ట్ వీళ్ళకి దక్కింది అని అంటే ఇది ఇండైరెక్ట్గా హెరిటేజ్కి దక్కినట్టే. ప్రొడక్షన్ ఎట్ ఇందాపూర్ ఫ్యాక్టరీ, ఇదిగోండి హెరిటేజ్, మొత్తం అంతా కూడా ఇందాపూర్ని అడ్డం పెట్టుకుని టీటీడీకి నెయ్యి సప్లై చేసింది హెరిటేజే అన్నట్టుగా చూపించారు. నిజానికి ఇదిగోండి మనం చూస్తున్నాం కదా, ఈ సోనాయి డైరీ ఇందాపూర్లో ఉంటుంది. చాలా పెద్ద ప్లాంట్. ఎంత పెద్ద ప్లాంట్ అంటే దేశంలోనే అతిపెద్ద, 3వ అతిపెద్ద ప్లాంట్ అనమాట. ఇది టాప్ 3లో ఉంది, ఇది టాప్ 3లో. సో సోనాయి డైరీ తోటి హెరిటేజ్ని కంపేర్ చేశారు కాబట్టి సోనాయి డైరీని అడ్డం పెట్టుకుని హెరిటేజ్ టీటీడీకి నెయ్యి సప్లై చేసింది అని అంటున్నారు. కాబట్టి మనం ఇక్కడ ఒకసారి సోనాయి డైరీని హెరిటేజ్ని కంపేర్ చేసి చూసుకుందాం. సోనాయి డైరీకి ప్రతిరోజు ఎన్ని లక్షల పాలు వస్తాయో తెలుసా? ఎన్ని లక్షల లీటర్ల పాలు వస్తాయో తెలుసా? 40 నుంచి 50 లక్షల లీటర్ల పాలని ఇది ప్రొక్యూర్ చేస్తుంది. అలాగే సోనాయి డైరీ టర్నోవర్ ఎంతో తెలుసా? ప్రతి సంవత్సరం 4.05 వేల కోట్ల టర్నోవర్ ఇది. మరి హెరిటేజ్కి ఆ స్థాయిలో టర్నోవర్ లేదు. పైగా హెరిటేజ్ దీన్ని అడ్డం పెట్టుకుని టీటీడీకి నెయ్యి సప్లై చేస్తోంది అని అంటున్నారు. టీటీడీకి నెయ్యి సప్లై చేస్తుంది హెరిటేజ్ సోనాయి డైరీని అడ్డం పెట్టుకుని అని చెప్పేసి చెప్తున్నారు. కానీ యాక్చువల్గా ఈ సోనాయి డైరీ అనేది కేవలం టీటీడీకి మాత్రమే కాదు, గోల్డెన్ టెంపుల్ అంటారు కదా, అమృత్సర్లో ఉంటుంది, ఆ టెంపుల్కి, అలాగే షిరిడి సాయికి సంబంధించి కూడా టెంపుల్ ఉంది కదా, సో దానికి కూడా సప్లై చేస్తుంది. అలాగే వీళ్ళు పతాంజలికి కూడా నెయ్యిని సప్లై చేస్తారు, ప్రొడక్ట్స్ని, మిల్క్ ప్రొడక్ట్స్ని సప్లై చేస్తారు. మరి హెరిటేజ్ దీన్ని అడ్డం పెట్టుకుని టీటీడీకి నెయ్యి సప్లై చేయాల్సిన అవసరం ఏముంది? హెరిటేజ్ ఆ స్థాయి కాదు. చెప్పుకోవాలంటే ఇది దేశంలోనే టాప్ 3లో ఉందని అంటున్నాం, కానీ హెరిటేజ్ అలా లేదు కదా. మరి హెరిటేజ్కి ఎక్కడి నుంచి వచ్చింది అంత కెపాసిటీ? సో కాబట్టి ఇది పూర్తిగా ఫాల్స్ ఎలిగేషనే, క్లియర్గా అర్థమైపోతుంది. పైగా వీళ్ళు అనేది ఏంటి, అప్పట్లో 270 రూపాయలకో 275 రూపాయల నుంచి 350 రూపాయల వరకు లీటరు నెయ్యి ధరకి టీటీడీకి సప్లై చేసింది సోనాయి డైరీ అని చెప్తున్నారు. మరి అసలు అప్పుడు పాల రేట్ ఎంత ఉంది? పాల రేట్ అప్పుడు 17 రూపాయల నుంచి 20 రూపాయల వరకే కదా ఉంది. సో వాళ్ళ వాదన ఏంటంటే సోనాయి డైరీ అంటే ఇందాపూర్ డైరీ అప్పట్లో కేవలం 270 నుంచి 325 రూపాయలు, 320 రూపాయల లోపు లీటర్ నెయ్యి సప్లై చేసింది. లీటర్ నెయ్యి 270 నుంచి 330, 325 రూపాయల లోపు లీటర్ నెయ్యిని సప్లై చేసింది అంటే అదంతా కల్తీ నెయ్యే కదా అని వీళ్ళ వాదన. నిజానికి అప్పట్లో పాల రేటు కూడా చూసుకోవాలి కదా. 2014 నుంచి 2019 మధ్య ఎంత ఉంది, ఆ తర్వాత ఎంత పెరిగింది అనేది చూసుకోవాలి. ఆ తర్వాత ఇందాపూర్ డైరీని అసలు పూర్తిగా వాళ్ళు ఆపేశారు కదా. ఓన్లీ బోలే బాబా, ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీని కదా తీసుకొచ్చారు. నందినిని కూడా ఆపేశారు. అంటే ఈ లెక్క నందిని కూడా తక్కువ రేటుకి నెయ్యి సప్లై చేసింది కాబట్టి అప్పట్లో నందిని డైరీని కూడా వీళ్ళు తప్పుడు డైరీగా చూపించాలనుకుంటున్నారా? ఇందాపూర్ డైరీతో పాటు నందిని కూడా అప్పట్లో సప్లై చేసింది. కర్ణాటకకు చెందిన నందిని డైరీ టీటీడీకి నెయ్యిని సప్లై చేసింది. మరి నందిని డైరీతో కూడా ఈ హెరిటేజ్కి సంబంధం ఉందని ఇదిగోండి ఇలాగ ఏవైనా మ్యాపులు వేసే అవకాశం ఉందా? క్విడ్ ప్రోకో, మనీ లాండరింగ్ అని చెప్పేసి నందిని డైరీతో కూడా. అంటే ఇందాపూర్ డైరీ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది కాబట్టి ఇందాపూర్ని తీసుకొచ్చారు. రేపు నందిని డైరీ కూడా చిక్కుకుంటే నందినిని కూడా తీసుకొస్తారా? సో ఇదంతా కూడా మ్యాజిక్ అని చెప్పుకోవాలి. సో ఇంకొక విషయం ఏంటంటే క్లారిఫికేషన్ కూడా ఇచ్చేసింది. ఇందాపూర్ తోటి లింకప్ చేసి ఎలిగేషన్స్ చేస్తున్నారు కదా, సో వాటితోటి మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము ఎప్పుడూ కూడా ఇందాపూర్ని అడ్డం పెట్టుకొని టీటీడీకి నెయ్యి సప్లై చేయలేదు అని చెప్పేసి వీళ్ళు క్లారిఫికేషన్ కూడా ఇచ్చేశారు. వీళ్ళు ఇందాపూర్ని అడ్డం పెట్టుకొని టీటీడీకి నెయ్యి సప్లై చేయడానికి హెరిటేజ్కి అంత కెపాసిటీ లేదని మనం మాట్లాడుకున్నాం కదా. ఇంకొక చిత్రమైన విషయం ఏంటో తెలుసా? అసలు ఇందాపూర్ డైరీ నుంచే అంటే సోనాయి డైరీ నుంచే వీళ్ళు మిల్క్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేస్తారు. కొన్ని పనీర్ లాంటివి, ఇలాంటివన్నీ కూడా వీళ్ళే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటారు. ఎందుకంటే వీళ్ళకి అంత పాల ప్రొక్యూర్మెంట్ లేదు కాబట్టి. సో ఇక మీకు ఇక్కడ కూడా చూసుకోవచ్చు, హెరిటేజ్ను తప్పించడానికి చంద్రబాబు పడరాని పాటలు అని చెప్పేసి కొన్ని వీడియోస్ క్రియేట్ చేసి వదులుతున్నారు. అంటే ఏంటి, ఇక్కడ నాడు వాళ్ళు ఇందాపూర్తో కాంట్రాక్టులు కుదుర్చుకున్నారు, అలాగే నేడు ఆ కాంట్రాక్టులు అన్నిటినీ కూడా అసలు ఇంటర్నెట్లో కనిపించకుండా వాటినన్నిటినీ కూడా ఎడిట్ చేసేశారు అని చెప్పేసి. నిజంగా అలా ఎడిట్ చేయడానికి ఉంటే గనక, నిజంగా అలా ఎడిట్ చేసి వాళ్ళు నిర్దోషులని చెప్పేసి చూపించుకోవడానికి ఉంటే గనక సెబీ ఏం చేస్తుంది? సెబీ దగ్గర అన్ని వివరాలు ఉంటాయి కదా. సో సెబీ దగ్గర ఆ వివరాలన్నీ ఉన్నప్పుడు వీళ్ళు డిలీట్ చేసి లేకపోతే ఎడిట్ చేసి ఏం లాభం?
సెబీ అని అంటే అన్నిటికీ హెడ్ లాంటిది. బిజినెస్కి సంబంధించి మనం ఏ కంపెనీతో ఎలా టైఅప్ అవుతున్నాం అనేది వాళ్ళ దగ్గర అన్ని వివరాలు ఉంటాయి, వాళ్ళకి ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సెబీ దగ్గర ఆ వివరాలు ఉన్నప్పుడు వీళ్ళు డిలీట్ చేసి లేకపోతే ఎడిట్ చేసి ఏం లాభం? ఒకవేళ హెరిటేజ్ నిజంగా అన్ని కాంట్రాక్ట్లు కుదుర్చుకుని ఉంటే, అన్ని కాంట్రాక్ట్లు సొనాయ్ డైరీ తోటి, ఇందాపూర్లోని సొనాయ్ డైరీ తోటి అన్ని కాంట్రాక్ట్లు కుదుర్చుకుని కూడా వాటిని కనిపించకుండా ఇప్పుడు ఇంటర్నెట్లో నుంచి ఎడిట్ చేయాలి అని చెప్పేసి ఎడిట్ చేసుంటే వీళ్ళు సెబీ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే హెరిటేజ్ మీద అలిగేషన్స్ చేస్తున్నారో వాళ్ళు సెబీ దగ్గరికి వెళ్ళి మీరు కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళవి మాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగితే ఇస్తారు కదా. ఆర్టీఐలో కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దగ్గర కూడా ఉంటుంది కదా. సో ఎందుకని వీళ్ళు ఇక్కడ మాత్రమే ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసి పబ్బం గడుపుకుంటున్నారు? సో ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయటం వల్ల వచ్చే లాభం ఏంటి? సో ఇంకొక విషయం కూడా మీకు ఇక్కడ నేను క్లియర్గా తెలియచేయాలనుకుంటున్నాను. ఇదిగోండి, అప్పట్లో కేరళ ప్రభుత్వం హెరిటేజ్ ఫుడ్స్ని బ్యాన్ చేసింది. హెరిటేజ్ పాలని అక్కడ బ్యాన్ చేశారు, ముఖ్యంగా పాలని బ్యాన్ చేశారు. సో హెరిటేజ్ అంటేనే కల్తీ అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో కొన్ని పోస్టులని వైరల్ చేస్తున్నారు. నిజానికి హెరిటేజ్ పాలని కేరళ ప్రభుత్వం బ్యాన్ చేసిందా, ఎందుకు చేసింది అని చెప్పేసి నేను గ్రాక్ని అడిగాను. వాళ్ళని వీళ్ళని అడగలేదు, లేదా హెరిటేజ్ వాళ్ళనో లేకపోతే సాక్షి వాళ్ళనో లేకపోతే ఇంకొక డైరీ వాళ్ళనో నేను అడగలేదు. నేను గ్రాక్ని అడిగాను. సింపుల్గా అడిగితే గ్రాక్ నాకు ఇచ్చిన సమాధానం చూడండి. కేరళ ప్రభుత్వం హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీకి చెందిన పాలు మరియు పాల ఉత్పత్తులను నిజంగానే బ్యాన్ చేసింది. కానీ ఇది 2012లో తాత్కాలికంగా జరిగిన విషయం. అది పూర్తిగా బ్యాన్ కాదు, కేవలం ఒక నిర్దిష్ట వేరియంట్ పైన మాత్రమే, మరియు అది కూడా శాశ్వతం కాదు. బ్యాన్ ఆగస్టు 2012లో జారీ చేయబడింది మరియు సుమారు ఒక నెల పాటు, అంటే సెప్టెంబర్ 2012 వరకు అమల్లో ఉంది. ఆ తర్వాత హెరిటేజ్ కంపెనీ అపీల్ చేసి ఫుడ్ సేఫ్టీ కమిషన్కు వాస్తవాలు సమర్పించిన తర్వాత బ్యాన్ను ఎత్తివేశారు. కేరళ ప్రభుత్వ బృందం హెరిటేజ్ ఫ్యాక్టరీని సందర్శించి ప్రాసెసింగ్ సురక్షితమని నిర్ధారించిన తర్వాత బ్యాన్ లిఫ్ట్ చేసేశారు. బ్యాన్ చేయడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? వీళ్ళు అంటున్నది కూడా, అంటే హెరిటేజ్ పాలల్లో కలపరాని పదార్థాలు ఏవో కలిపేశారని అంటున్నారు కదా, దాని గురించి కూడా మనం ఇక్కడ చూద్దాం. ప్రభుత్వ ల్యాబ్లలో జరిగిన టెస్టుల్లో హెరిటేజ్ పాల శాంపిల్స్లో ఫార్మలిన్ అనే కెమికల్ అధిక మోతాదులో ఉన్నట్టు గుర్తించారు అప్పట్లో. ఇది బ్యాక్టీరియాను చంపడానికి ఉపయోగించే ప్రిజర్వేటివ్, కానీ అధికంగా ఉంటే క్యాన్సర్, ఇంటెస్టైన్ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు కలిగించవచ్చు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం అది అనుమతించదగిన పరిమితులకు మించి ఉందని చెప్పారు. ప్రస్తుతం 2026లో హెరిటేజ్ పాలు మరియు ఉత్పత్తులు కేరళలో అందుబాటులో ఉన్నాయి మరియు విక్రయిస్తున్నారు. కంపెనీ తన వెబ్సైట్లో కేరళను తమ మార్కెట్ స్టేట్స్లో ఒకటిగా పేర్కొంది మరియు ఎర్నాకుళం వంటి ప్రాంతాల్లో డీలర్లు కూడా ఉన్నారు. అంటే అప్పట్లో చేసిన టెస్టులో ఫార్మలిన్ అనే పదార్థం ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఆ టెస్ట్లో తేలటమే కారణం. అది కూడా కేవలం ఒక నెల రోజుల వ్యవధిలో మాత్రమే దాన్ని బ్యాన్ చేశారు, హెరిటేజ్ ఫుడ్స్ని అక్కడ కేరళలో. ఆ తర్వాత బ్యాన్ ఎత్తేశారు. వాళ్ళు స్వయంగా వెళ్ళి హెరిటేజ్ ప్లాంట్ని సందర్శించి ఎస్ ఇది బాగుంది అని నిర్ధారించుకున్న తర్వాత ఆ బ్యాన్ ఎత్తేశారు. అంతే తప్ప అక్కడ బ్యాన్ చేయలేదు. బ్యాన్ అనేది శాశ్వతం కాదు. ఇప్పుడు కూడా కేరళలో హెరిటేజ్కి సంబంధించిన డీలర్స్ ఉన్నారని చెప్పేసి క్లియర్గా మనకి డేట్స్తో సహా చెప్తోంది గ్రాక్. అంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఏ స్థాయిలో దుర్మార్గంగా హెరిటేజ్ మీద దాడి జరుగుతోంది అన్నది. అయితే దీన్ని బ్రహ్మిణి యాక్సెప్ట్ చేస్తారా అంటే బ్రహ్మిణి యాక్సెప్ట్ చేసే పరిస్థితి అయితే ఉండదు అని తెలుస్తుంది. అలాగే నారా భువనేశ్వరి కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ మాటలను కూడా మనం విందాం. ఆయన కూడా బట్టతలకి మోకాలకి ఎలా ముడిపెట్టారో కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం. హలో, నమస్తే. హెరిటేజ్ సంస్థ పెరుగు పైన ఫిర్యాదు, దానిపైన కంప్లైంట్ రావడం, కంప్లైంట్ వచ్చిన తర్వాత హెరిటేజ్ సంస్థకు ₹1,00,000 జరిమానా వేయడం, జరిమానా వేసిన తర్వాత హెరిటేజ్ సంస్థ ఈ శాంపిల్ తీసిన సందర్భంగా ప్రోటోకాల్ పాటించలేదు, సరైన పద్ధతులు పాటించి ఈ శాంపిల్ తీయలేదు, కాబట్టి వచ్చిన ఫలితం పైన మాకు అనుమానాలు ఉన్నాయంటూ ట్రిబ్యునల్లో అప్పీల్ చేయడం, ఇవన్నీ చూసాం. ఈ అంశానికి సంబంధించి హెరిటేజ్ ఏ ప్రోటోకాల్ ప్రకారం అయితే టెస్టులు చేయాలని కోరుతోందో, ట్రిబ్యునల్కి వెళ్ళిందో, కోర్టుకి వెళ్ళిందో, అదే తరహా పరిస్థితి తిరుమల లడ్డు అంశంలో కూడా ఉండాలి కదా. హెరిటేజ్ ఏమో ఇన్ టైంలో తీసారా లేదా, లేకపోతే థర్డ్ పార్టీ సమక్షంలో
ఈ శాంప్లింగ్ తీసారా లేదా, శాంప్లింగ్ తీసిన తర్వాత ఎంత సమయం లోపు టెస్ట్ చేశారు ఏంటి, ఇవన్నీ అడుగుతోంది. చూసారా ఎక్కడి నుంచి ఎక్కడికి ముడిపెట్టారో. హెరిటేజ్ పెరుగులో వెన్న శాతం తక్కువగా ఉంది అని చెప్పేసి హెరిటేజ్ వాళ్ళకి ₹1,00,000 ఫైన్ వేశారు. సో హెరిటేజ్ వాళ్ళు మాత్రం అది ప్రోటోకాల్ ప్రకారం టెస్టులు చేయలేదు అని చెప్పేసి అప్పీల్ చేశారు కోర్టులో. మరి తిరుమల లడ్డు కూడా అంతేనా? ప్రోటోకాల్ ప్రకారం తీసారా లేదా, శాంపిల్స్ తీసారా, టెస్టులు చేశారా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. జర్నలిస్ట్ అయ్యండి ఇలా ఎలా మాట్లాడారు అని చెప్పేసి నాకైతే ఆశ్చర్యం కలుగుతుంది. పెరుగు ఇన్ టైంలో టెస్టింగ్ చేయకపోతే అది పాడయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అదే విషయాన్ని ఇక్కడ వాళ్ళు అడిగారు. కానీ నెయ్యి అలా కాదు కదా. పెరుగు వెంటనే ఒక 2 రోజులకు, అంటే ఇవాళ తోడుపెట్టిన పెరుగు అంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోతే రేపటికి పొల్లగా అయిపోతుంది, పాడైపోతుంది. హెరిటేజ్ పెరుగైనా అంతే, ఎవరి పెరుగైనా అంతే, ఇంకొక పెరుగైనా ఏ పెరుగైనా, ఏ కంపెనీ పెరుగైనా అంతే. ఇవాళ ప్రిజర్వ్ చేసిన దాన్ని, ప్యాకెట్స్లో ప్రిజర్వ్ చేసిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టకపోతే డేట్ దాటిపోయిన తర్వాత టెస్ట్ చేస్తే మార్పులు వచ్చేస్తాయి దాంట్లో. సో కాబట్టి ఎలా టెస్ట్ చేశారు, ఏ టైంలో టెస్ట్ చేశారు అని చెప్పేసి మాకు డీటెయిల్స్ కావాలని చెప్పేసి అడిగారు. దాంట్లో తప్పే ఉంది. సో కానీ లడ్డూకి కూడా అలాగే ప్రోటోకాల్ పాటించారా లేదా అని చెప్పేసి ఆయనకు అనుమానం వస్తుందట. లడ్డూ కూడా అంటే ఆయన కల్తీ జరగలేదు లడ్డూలో అని చెప్పదలుచుకున్నారా, లేదా సిట్టు సిబిఐ ఏవైతే విచారణ చేసిందో, పూర్తిగా దర్యాప్తు చేసిందో అదంతా తప్పని చెప్పాలనుకుంటున్నారా? ఎలా చెప్పాలనుకుంటున్నారు? ఎవరికి ముడిపెట్టాలనుకుంటున్నారు? సో ఇదంతా కూడా బట్టతలకి మోకాలకి ముడిపెట్టడం అంటే ఎలా ఉంటుందంటే, బట్టతల మీద కూడా అక్కడక్కడ వెంట్రుకలు ఉంటాయి, మోకాల మీద కూడా అక్కడక్కడ కొంచెమే వెంట్రుకలు ఉంటాయి కదా. కాబట్టి మోకాల్ని బట్టతలని ఒకటే అనొచ్చు, మోకాలైనా ఒకటే బట్టతలైనా ఒకటే అని చెప్పేసి అన్నట్టుగా ఉంది ఆ జర్నలిస్టు వ్యవహారం. సో ఇదంతా కూడా అంటే గతంలో, ఇప్పుడు హెరిటేజ్ మీద జరుగుతున్న కుట్రలు ఉన్నాయి కదా, ఇవి కొత్తగా జరుగుతున్నవి కాదు, గతంలో కూడా జరిగాయి హెరిటేజ్ మీద. ఎందుకని అంటే తెలుగుదేశం పార్టీ అధినేతకు సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీలో ఒక కంపెనీ కాబట్టి, స్వయంగా తన సతీమణి తన కోడలు నడుపుతున్న కంపెనీ కాబట్టి ఎప్పటికప్పుడు దాని మీద కుట్రలు జరుగుతూనే వస్తున్నాయి. ఇది కొత్త కాదు. 2012, 14 అలాగే 19 ఈ టైంలో మొత్తం అన్ని టైంలో కూడా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారానికి దగ్గరగా ఉంటుందో, ఎప్పుడైతే ఆ పార్టీ అధికారంలో ఉంటుందో, అధికారంలో ఉన్న ప్రతిసారి హెరిటేజ్ మీద దెబ్బ కొట్టాలనే చూస్తూ ఉంటారు, డ్యామేజ్ చేయాలనే చూస్తూ ఉంటారు. గతంలో ఒక సీనియర్ జర్నలిస్టు, ఆ తర్వాత ఇప్పుడు రాజకీయ నాయకుడిగా మారిపోయాడండి. ఆ వ్యక్తి, నేను పేరు కూడా చెప్పదలుచుకోలేదు, ఆ వ్యక్తి హెరిటేజ్ మిల్క్ ట్యాంకర్స్లో, ఆ చౌటప్పల్లోనే ఎక్కడో ఉంటుందట హెరిటేజ్ మిల్క్ ప్లాంట్. ఆ ప్లాంట్లో మిల్క్ ట్యాంకర్స్ 6 ఉంటాయట. ఆయన ఇట్లాంటి బోర్డు మీదే ట్యాంకర్లు కూడా గీసేసి 4వ ట్యాంకర్లో ఎలకబడితే 1,00,000 లీటర్ల పాలు ఏం చేస్తాం, మొత్తం పారబోస్తామా? వద్దు, మొత్తం మిల్క్ పౌడర్ చేసేసేయండి అని చెప్పేశాడంట. ఆ ఎలకని తీసి పడేసి మిల్క్ పౌడర్ చేసేసేయండి ఆ మిల్క్ని అంతా కూడా అని చెప్పేసి ప్రాసెసింగ్ చేసి దాన్ని మిల్క్ పౌడర్ చేసేసారు, ఎలక పడిన పాలని అని చెప్పేసి అప్పట్లో ఒక వీడియో క్రియేట్ చేశాడు. సో ఆయన ఏమన్నా చూశాడా? లేకపోతే ఆయనకి సంబంధించి ఏమైనా సీసీ కెమెరా అక్కడ పెట్టాడా? లేకపోతే శాటిలైట్ ద్వారా ఏమైనా చెక్ చేశాడా? ఎలక పట్టం ఈయన చూశాడా? ఎలా చెప్తారు అలాగా? ఎవిడెన్స్ ఏముంది? సో ఏమి ఎవిడెన్స్ ఉండవు, ఎలిగేషన్ చేయాలంతే, డ్యామేజ్ చేయాలంతే. సో డ్యామేజ్ చేస్తే అదొక వాళ్ళకి లబ్ధి ఎటు నుంచి చేకూరుతుందో వాళ్ళే చెప్పాలి. మరి డ్యామేజ్ చేస్తే వాళ్ళకు ఒక సంతృప్తి, ఒక ఆనందం, లేకపోతే ప్రజల దృష్టిలో ఒక సీనియర్ జర్నలిస్ట్ అయిపోయాడు, ఒక పెద్ద విశ్లేషకుడు అయిపోయాడు అని చెప్పేసి ఒక భావన కలుగుతుంది కదా. సో అది వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తుందేమో. ఏదన్నా కానీ మొత్తానికి హెరిటేజ్ మీద ఎంత దెబ్బ కొట్టాలని చూస్తే ప్రజల తరఫు నుంచి అంత మద్దతు హెరిటేజ్కి పెరుగుతోంది. ఖచ్చితంగా ఇది ప్రూవ్ అని నిజమని ప్రూవ్ అయింది అనేక సందర్భాల్లో. హెరిటేజ్కి సంబంధించి ఎంత దెబ్బ కొట్టాలనుకున్నారో ఆ షేర్లు అంతకుమించి పెరిగాయే కానీ తగ్గింది ఎప్పుడూ లేదు. సో వీళ్ళ ప్రయత్నాలన్నీ వృధా ప్రయాసే అవుతాయి ఖచ్చితంగా. రేపు నిజ నిర్ధారణ అవుతుంది. నిజ నిర్ధారణ అయినప్పుడు ఎవరు అంటే దీనికి సంబంధించి మరి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి కదా. ఎవరెవరు వీళ్ళంతా కూడా హెరిటేజ్ మీద తప్పుడు ప్రచారం చేశారో వాళ్ళంతా ఖచ్చితంగా మరి కోర్టుల్లోనూ, వీళ్ళు కోర్టుకు వెళ్తే, హెరిటేజ్ వాళ్ళు కోర్టుకు వెళ్తే అక్కడ సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుందా, లేకపోతే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుందా, లేకపోతే ఫైన్లు కట్టాల్సిన అవసరం ఉంటుందా? పరువుకు సంబంధించిన విషయం కదా, ఒక కంపెనీ పరువుకు సంబంధించిన విషయం. ప్రజలకి ఆహార పదార్థాన్ని సప్లై చేసే, అంటే పాలు, పెరుగు, పన్నీరు ఇలాంటివన్నీ సప్లై చేసేది, నెయ్యి ఇలాంటివన్నీ సప్లై చేసే కంపెనీ.
సో మరి ఆ కంపెనీకి అంటూ ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. ఆ క్రెడిబిలిటీని డ్యామేజ్ చేద్దామని చూస్తే వాళ్ళు ఊరుకోరు కదా, ఖచ్చితంగా కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు మొట్టికాయలు వేసి అవతల వాళ్ళకి దీని మీద మీ సంజాయిషి చెప్పండి, వాళ్ళు ఇంత అమౌంట్ కట్టమంటున్నారు, కడతారా అని చెప్పేసి అడిగితే కట్టగలుగుతారా వీళ్ళు వేసే పరువు నష్టం దావాకి ఆ అమౌంట్? కళ్ళు తేలబెట్టాల్సిందే. సో మరి ఏమవుతుందో చూద్దాము. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అసలు హెరిటేజ్ నిజంగానే ఇందాపూర్ సోనాయి డైరీని అడ్డం పెట్టుకుని టీటీడీకి కల్తీ నెయ్యి సప్లై చేసింది అనుకుంటున్నారా? అప్పట్లో పాల రేటుల్ని బట్టి మరి నెయ్యి ఆ స్థాయిలోనే ఉండుంటుందా నెయ్యి రేటు కూడా, లేదా నిజంగానే కల్తీ నెయ్యి కాబట్టి తక్కువ రేటుకి సప్లై చేశారని అనుకుంటున్నారా? బోలేబాబాకి సోనాయి డైరీకి పొంతన పెట్టొచ్చా? బోలేబాబా డైరీకి ఒక చుక్క పాలు లేదు, ఒక కేజీ వెన్న లేదు, కానీ నెయ్యి మాత్రం లక్షల కిలోలు వచ్చేసింది. కానీ ఇక్కడ రోజుకి ఇందాపూర్ డైరీకి రోజుకి లక్షల లీటర్లో పాలు సేకరణ జరుగుతుంది. కానీ మరి ఇందాపూర్ డైరీకి, అంటే ఇందాపూర్లోని సోనాయి డైరీకి లేదా బోలేబాబా, వైష్ణవి, ఏఆర్ డైరీలకి పొంతన పెట్టొచ్చా వైసీపీ వాదన ప్రకారం? సో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.